ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. అందరికీ శుభోదయం. జ్యోతిష శాస్త్రము లగ్నాది భావములు: 1 లగ్నము, 2 కుటుంబము, 3 భ్రాతృభావము, 4 మాతృభావము, 5 పుత్రభావము, 6 షష్ఠభావము, 7 కలత్రభావము, 8 ఆయుర్భావము, 9 భాగ్యభావము, 10 రాజ్యభావము, 11 లాభభావము, 12 వ్యయభావము. ఈ 12 భావముల గురించి తెలుసుకుందాం. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారాల నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం, వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్, రాజమహేంద్రవరం 9440255669. నేను ఈ యొక్క వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమం గుండా అనేక రకాల వీడియోలని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అందులో ఆస్ట్రాలజీ, జ్యోతిషశాస్త్రము, 2వది వాస్తుశాస్త్రము, 3 సంఖ్యాశాస్త్రము, 4 ఆధ్యాత్మికం గురించి తెలియపరుస్తున్నాను. అయితే అందులో భాగంగా ఈ రోజుని జ్యోతిషశాస్త్ర క్లాసెస్లో భాగంగా నేను ఈ రోజుని లగ్నాత్ కూడా 12 లగ్నాల గురించి, దానిలో ఉండే విశేషాల గురించి చెప్పడానికి, మరియు గ్రహ కారకాలు అంటే ఏ గ్రహాలకి ఏ ఏ కారకాలు ఉంటాయి అది తెలియచేయడానికి నేను సిద్ధమవుతున్నాను. ఫస్ట్ లగ్నాది భావాల గురించి మనం చెప్పుకుందాము. లగ్నాలు ఎన్ని ఉన్నాయి అని మనం చెప్పుకున్నామంటే లోగడ 12 లగ్నాలు ఉన్నాయి. అది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి 12 లగ్నాల పేర్లు కూడా మనకి కంఠస్థ రావాలి. అది వచ్చినట్టయితే మనకు అన్ని విధాలా కూడా బాగుంటుంది. ఇది నిద్రలో కూడా మనకి ఈ లగ్నాలు ఏంటంటే ఇవి మనం చెప్పగలగాలి. అయితే ఇందులో 12 లగ్నాల్లో కూడా మనకి మన జీవితానికి అవసరమైనవి, మన బంధువులు గురించి, మన తల్లిదండ్రుల గురించి, మన అత్తమామల గురించి, మన అమ్మ నాన్నల గురించి, మన అన్నదమ్ముల గురించి, మనం చేసే వృత్తి వ్యాపారాల గురించి, మన మనసు గురించి, మనం పూజ చేసే దేవుని గురించి, మనం ఏ వృత్తి చేస్తామో దాని గురించి, మన మనోభావాల గురించి అనేక రకాలు వస్తాయి. అన్నీ కూడా ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాము. ఇది చాలామంది వీడియోలు చూసి ఎంత ఉందండి సబ్జెక్టు, మాకు ఎంత ఉందని మాకు తెలియదు, ఏదో పంచాంగం చూసి చెప్పేస్తున్నారు సిద్ధాంతులు, చాలా సులువు అనుకుంటున్నాము అంటున్నారు. ఇది సులువు అంటే సులువు, కష్టం అంటే కష్టము. దీనిలో ఫండమెంటల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ఏ పనైనా చేయగలము, ముందుకు వెళ్ళగలము. ఇక్కడ మనం ఫస్ట్ లగ్నం గురించి చెప్పుకుందాము. ఈ లగ్నం ద్వారా మనకి ఏమేమి తెలుస్తాయంటే మన యొక్క శరీరం గురించి తెలుస్తుంది, అంటే బాడీ గురించి తెలుస్తుంది, మన ఆత్మ గురించి తెలుస్తుంది, తర్వాత మన తల గురించి తెలుస్తుంది, మన రూపం గురించి, రూపురేఖ విలాసాలు, ఈ అబ్బాయి ఎర్రగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, చావంచాయగా ఉన్నాడా అని కూడా తెలుస్తుంది. అతని యొక్క క్యారెక్టర్ రీడింగ్ తెలుస్తుంది, అంటే ప్రాథమిక స్వభావం తెలుస్తుందన్నమాట. ఇది ఇన్ని రకాలుగా తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ లగ్నం నుంచి మిగిలిన 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 భావాలకి లింకులు ఉంటాయండి. ఈ లగ్నం కానీ ఫస్ట్ బాగున్నట్టయితే ఈ యొక్క జాతకుడు తన యొక్క క్యారెక్టర్ బాగుంటుంది. అందరితోనూ కూడా సత్సంబంధాలు పెట్టుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా లగ్నం బాగోవాలని చూడాలి. మనకి ధనం వద్దు, తర్వాత సంపద వద్దు, బంధుమిత్రులు అక్కలేదు. మన యొక్క క్యారెక్టర్ రీడింగ్ మనకు బాగున్నట్టయితే మనం అందరితోనూ కూడా సత్సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇందులో మనం తెలిపిన రకంగా శరీర సౌష్ఠవము, రూపము, క్యారెక్టరు, ఆత్మ, తల వీటి గురించి మనకి పూర్తిగా తెలుసుకోవాలి. ఇక 2వ భావం ఏంటంటే వాక్ స్థానం, అంటే దాన్ని విద్యా వాక్ స్థానం అంటారు 2వ భావాన్ని, అంటే 2వ గదిని. అయితే ఇందులో ఏమేమి తెలుస్తాయన్నట్టయితే మనకి ఎడ్యుకేషను, మన విద్య, మన సంపాదన, మన ధనము, మన ఫ్యామిలీ, మన కుటుంబము, తర్వాత మన నేత్రములు, మన చెవులు, మన ముఖము, మన యొక్క అంత్యకాలములో జరిగేది మరణము,
అంటే ఇది కూడా ఒక భాగంగా తెలుస్తుంది అని నేను చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క రెండవ భావానికి మొదటి భావానికి కూడా సత్సంబంధాలు ఉన్నట్టయితే, అంటే లగ్నానికి వాక్స్థానానికి సత్సంబంధం ఉంటే ఇవన్నీ కూడా మనకి సక్సెస్ రేట్ బాగుంటుందని నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మూడవ భావంలోకి మనం వచ్చేటప్పటికల్లా భ్రాతృభావం అంటాం, అంటే సోదర భావం అంటాం, దీన్నే మిత్రభావం అని కూడా అంటాం, దీన్నే పరాక్రమ భావం అని కూడా అంటాం అనమాట. దీనివలన మనకి ఏం తెలుస్తుంది అన్నట్టయితే సోదరుల గురించి తెలుస్తుంది, మనకి కమ్యూనికేషన్ స్కిల్ గురించి తెలుస్తుంది, అంటే ఉత్తర ప్రత్యుత్తరాల గురించి మనకి తెలుస్తుంది అన్నమాట. తర్వాత మన కరేజ్, మన ధైర్యం గురించి తెలుస్తుంది, మనకుండే కోపం గురించి, మనకుండే శాంతం గురించి, మనకి ఉపాయం అన్నట్టయితే మన కష్టకాలంలో మనం ఏ రకంగా దాన్ని ఓవర్టేక్ చేయాలి అని తెలుస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు కూడా తెలుస్తుంది. మనం దగ్గర ఏరియాలకి వెళ్తుంటామా, దూరపు ఏరియాలకి వెళ్తుంటామా, మనం ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటామా, తక్కువ చేస్తుంటామా, ఇటువంటి అన్నీ కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయన్నమాట. దీని తర్వాత మన ఫ్రెండ్స్ గురించి కూడా తెలుస్తుంది, మన మిత్రులు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది తెలుస్తుంది. తర్వాత మన లైఫ్ గురించి తెలుస్తుందన్నమాట. మనకి మన లైఫ్ గురించి కూడా తెలుస్తుంది, మన యొక్క నెక్ గురించి కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. మనకి ఈ యొక్క లగ్న భావంతో ఈ యొక్క సోదర భావం కూడా సత్సంబంధాలు కానీ మంచి గ్రహాలు కానీ ఉంటే, అనుబంధం ఉంటే, నేను చెప్పిన వీరు అందరితోటి కూడా మనకి మంచి కాంటాక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదే కానీ సరిగ్గా లేకపోతే కాంటాక్ట్స్ బాగోవన్నమాట. దీన్ని బట్టి మనం గ్రహించాలి. ఇక మనకి ఈ భావం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 4వ భావం మాతృభావం అంటారు. ఇది అన్నిటికంటే ముఖ్యమైనదండి ఈ మాతృభావం. ఈ మాతృభావం వలన మనకి తల్లి తెలుస్తుంది, తర్వాత మనకి హృదయం తెలుస్తుంది, తర్వాత మనకి ఎడ్యుకేషన్, ఇది కూడా రెండో భావం ఎడ్యుకేషను. తర్వాత ఏమో 4వ భావం కూడా మనకి ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మనకి తెలుస్తుంది. తర్వాత మన వెహికల్స్, అంటే వాహనాలు, వీళ్ళకి వాహన శక్తి ఉందా లేదా, ఏ వాహనం చేస్తారో, 4 వీలర్సా 2 వీలర్సా, ఈ వాహన గండాలు ఉన్నాయా లేవా, లేదంటే వాహనంతో సంపాదన ఉందా లేదా, ఇటువంటివన్నీ కూడా తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని వాహనాలు ఉంటాయని కూడా తెలుస్తుంది అన్నమాట మనకి. దీని ద్వారా భూమి గురించి తెలుస్తుంది, మనకుండే అగ్రికల్చరల్ ల్యాండ్, తర్వాత డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్, వీటన్నిటి గురించి తెలుస్తుంది. మన గృహాల గురించి తెలుస్తుంది, ఈ వ్యక్తి గృహ సంపద ఉందా లేదా, ఎన్ని గృహాలు ఉన్నాయి, ఈ గృహాలు లేవా, ఇతని పేరున గృహం నప్పుతుందా లేదా, ఇటువంటివన్నీ కూడా తెలుస్తుంది అన్నమాట. తర్వాత వెండి బంగారు వస్తువులు గురించి తెలుస్తుంది, ఇతను వెండి బంగారు వస్తువులు నిల్వ చేయగలడా లేదా, ఇతను సిరి సంపదలతో ఉండగలడా లేదా, ఇవన్నీ కూడా తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. తర్వాత ఇతని యొక్క సుఖము గురించి తెలుస్తుంది, ఏదైనా లగ్జరీ లైఫ్ గురించి తెలుస్తుంది, తర్వాత చెరువుల గురించి తెలుస్తుంది, ఆరామము, దేవాలయ ప్రాకారాల గురించి కూడా తెలిసే అవకాశం ఉంది. అగ్రికల్చర్, వ్యవసాయం గురించి తెలిసే అవకాశం ఉంది. ఈ యొక్క సదరు వ్యక్తికి వ్యవసాయం ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ పశు సంపద గురించి తెలుస్తుంది. పశు సంపద చాలామందికి ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, పాడి ఉంటుంది, వీటి గురించి కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ధాన్య సంపద గురించి తెలుస్తుంది. మనకి చెస్ట్ గురించి కూడా తెలిసే అవకాశం ఉంది. అంటే ఇన్ని రకాల భావాలు 4వ భావంలా తెలుస్తాయండి. ఈ యొక్క లగ్నానికి, అంటే మన యొక్క శరీరానికి, లగ్నానికి, దాని తర్వాత ఈ మాతృభావానికి సత్సంబంధాలు కానీ ఉన్నట్టయితే ఈ అన్నిటితో కూడా మనకి మంచిగా ఉంటాయి. అదే కానీ సత్సంబంధాలు లేకపోతే వీటన్నిటితో కూడా వ్యతిరేకం ఉంటుంది, వారే మనకి శత్రువులు అవుతారనమాట. ఇది ఏ విధంగా చూడాలి అన్నది కూడా నేను తర్వాత క్లాసెస్లో చెప్తూ ఉంటాను. మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి, ముందర భావాలు రావాలి. తర్వాత 5వ భావం పంచమ భావం అంటారు, దీన్ని పుత్రభావం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. లగ్నాతో కూడా పంచమం, లగ్నం ఏంటంటే తను, అంటే జాతకుడు, పంచమం తన యొక్క పుత్రుడు, ఆత్మావే పుత్రానం, తన ఆత్మే తనకు పుత్రుడుగా జన్మిస్తుంది. అంతేగాని ఎక్కడి నుంచి ఎవరు రారు, మన ఆత్మే మనకి పుత్రుడు జన్మించడానికి 9 నెలల ముందర, 10 నెలల ముందర మన మనసు ఎటుంటుందో అటువంటి వాడే పుడతాడు, కానీ ఇంకొకడు పుట్టే అవకాశాలు లేవు.
కాబట్టి మనం మంచి మనసుతోటి, మంచి క్రమశిక్షణతోటి, మంచి నియమావళితోటి, దైవభక్తితోటి ఉండి భార్యా సంగమం చేసినట్టయితే తత్ఫలితంగా పుట్టే అబ్బాయి గానీ, అమ్మాయి గానీ మంచివాడు పుడతాడు, లేకపోతే చెడ్డవాడు పుడతాడు. అందుకే ఆత్మావే పుత్రాన అన్నారు. ఇది పంచమ భావంలో మనకు తెలుస్తుంది. పంచమ భావంలో ఉచ్చగ్రహ గానీ, శుభగ్రహ గానీ, మిత్రగ్రహ గానీ ఉన్నట్టయితే మంచి పిల్లవాళ్ళు పుడతారు. తర్వాత అదే గాని శత్రుభావం ఉన్నట్టయితే చెడు పిల్లవాళ్ళు పుట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట. దీన్ని సంతానం గురించి చెప్పొచ్చు, పిల్లల గురించి చెప్పవచ్చు, మన బుద్ధి గురించి చెప్పవచ్చు. మనం బుద్ధివంతులమా, బుద్ధివంతులం కాదా, మనం దుర్మార్గులమా, సన్మార్గులమా, మన వలన సంఘానికి ఉపయోగం ఉందా, లేదంటే సంఘానికి మనం భారం అవుతామా, ఇటువంటివన్నీ కూడా చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మన ఉపాసన, మనం ఏ దేవుడినైతే ఉపాసన చేస్తామో మనకి అసలు ఉపాసనని నప్పుతుందా లేదా, దైవబలం నప్పుతుందా లేదా, ఇవన్నీ కూడా ఇందులో తెలిసే అవకాశాలు ఎక్కువగానే. ఏ దేవుడినైతే పూజ చేస్తామో, ఏ దేవుడినైతే పూజ చేయమో, క్షుద్రోపాసన చేస్తామో, దైవోపాసన చేస్తామో, ఇటువంటివన్నీ కూడా మనకి తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన ఎడ్యుకేషన్ గురించి, మన పాండిత్యం గురించి చాలామంది కవులు ఉంటుంటారు. వాళ్ళ పంచమ భావం బాగుండి ఉండొచ్చు. భావకవులు ఉంటారు. వాళ్ళ ఉపాసనా భావం బాగుండి ఉండొచ్చు అనమాట. తర్వాత మన ప్రజ్ఞ, మన టాలెంట్, చాలామంది చదువుతారు, టాలెంట్ ఉండదు. అంటే పంచమ భావం పాడైపోయిందనమాట. అదేవిధంగా మన మంత్రం, ఏ మంత్రం చేస్తామో, ఏ మంత్రం చేసి మనం బతకగలమా అని కూడా తెలుస్తుంది. మంత్రముల వలన మనకి లాభమా, నష్టమా అనుకుంటాం. చాలామంది సిద్ధాంతి గారు మంత్రం ఇచ్చారు కాబట్టి మాకు నప్పలేదండి, మాకు పని జరగలేదండి అంటారు. తప్పకుండా సిద్ధాంతి గారి మీద తోస్తారు కానీ ఇతనికి మంత్రభావం బాగోలేదని తెలుసుకోరు అనమాట. అదేవిధంగా ఈ యొక్క హృదయం గురించి కూడా తెలుస్తుంది. నెక్స్ట్ శత్రుభావం, ఆరో ఇల్లు. ఆరో ఇల్లు శత్రుభావం ఉంటుంది. అంటే ఇది శత్రుభావం అన్నట్టయితే ఇతనికి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఎనిమీస్, బహిర్గత, అంతర్గత శత్రువులు అన్నారు కూడా వీళ్ళకు ఉంటుంటారు. అంటే బహిర్గత శత్రువులు అంటే ఈ యొక్క శత్రువులు, తర్వాత ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చే విపత్తులు, ప్లస్ ఏంటంటే బంధుమిత్రుల నుంచి వచ్చే నరఘోష, ఇటువంటి నేను ఇంటర్నల్ ఎనిమీస్ అన్నట్టయితే మనకి రోగాలు, రుష్టులు, దాని తర్వాత మన మనస్సు వికలం అవటం, ఇటువంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క రోగాలు తెలుసుకునే అవకాశం ఉంది. తర్వాత మనం రుణగ్రస్తులమా, రుణగ్రహీతలమా, రుణదాతలమా తెలుస్తుందన్నమాట. చాలామంది డబ్బులు సంపాదిస్తారు, అప్పులు ఇస్తుంటారు. చాలామంది అప్పులు పుచ్చుకుంటూ ఉంటారు. మనం అప్పులు చేస్తామా, అప్పులు ఇస్తామా అన్నది కూడా తెలుసుకోవాలి. వ్రణము, మనకి చాలామందికి పుళ్ళు ఉంటూ ఉంటాయి, తగ్గదు. ఈ డయాబెటీస్, ఇటువంటివన్నీ కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. మన జ్ఞాతుల గురించి తెలిసే అవకాశం ఉంది. తర్వాత మనకి స్టమక్ గురించి, మన పొట్ట గురించి తెలిసే అవకాశం ఉంది. ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటుందా, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయా, లేదంటే పొట్టలో ఉండే హెర్నియా వస్తుందా, ఈ 24 గంటల నొప్పి వస్తుందా, ఇటువంటివన్నీ కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మన వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ ఉండే శత్రువుల గురించి కూడా ఎక్కువగా మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇన్ని రకాలుగా తెలుసుకోవచ్చు. మన లగ్నానికి, శత్రుభావానికి కూడా యొక్క సత్సంబంధాలు ఉన్నట్టయితే ఇవన్నీ కూడా మైన్యూట్ అవుతాయి. శత్రు సంబంధం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా రేజ్ అవుతాయి అన్నమాట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ 7వ భావం, సప్తమ భావం అంటే కలత్ర భావం. దీనిని లైఫ్ పార్ట్నర్ గురించి చెప్పవచ్చు, బిజినెస్ పార్ట్నర్ గురించి చెప్పవచ్చు, మన సెక్స్ ఆర్గాన్స్ గురించి కూడా చెప్పవచ్చు, మనకి ప్రైవేట్ పార్ట్స్ గురించి కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మనకి బిజినెస్ పార్ట్నర్ గురించి కూడా చెప్పవచ్చు, మనకి సెక్స్ కంపాటబిలిటీ ఎంత ఉంది అనేది కూడా చెప్పవచ్చు. సెక్స్ మీటర్ అన్నమాట ఇది. తర్వాత సెక్స్ ఆర్గాన్స్ గురించి కూడా చెప్పవచ్చు, మన భాగ్యాల గురించి కూడా చెప్పవచ్చు. ఈ తర్వాత ఎలల్టేషన్, ఈ మధ్య వ్యభిచారము, ఇతను వ్యభిచారవంతుడా కాదా అనేది కూడా చెప్పవచ్చు. ఇతనికి తర్వాత కౌంట్ డౌన్ ఉందా, కౌంట్ డౌన్ లేదా అన్నది కూడా చెప్పుకోవచ్చు సెక్స్ ఆర్గాన్స్లోనూ. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క లేడీస్కి కూడా కొన్ని రహస్యాలు కూడా చెప్పవచ్చు. తర్వాత మెన్స్ట్రుయేషన్ పెయిన్స్, నెలసరి అయ్యేటప్పుడు పెయిన్స్ వస్తాయో లేదో కూడా చెప్పవచ్చు. తర్వాత వీళ్ళ లగ్జరీ లైఫ్ గురించి కూడా చెప్పవచ్చు. అంటే ఇన్ని రకాలుగా సప్తమ భావం గురించి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి
ఈ సప్తమ భావానికి లగ్నానికి కూడా ఇంటర్లింక్ ఉన్నట్టయితే ఇవన్నీ కూడా బాగుంటాయి. అదే కానీ సత్సంబంధం లేకపోతే ఇవన్నీ కూడా పాడైపోతాయన్నమాట. నెక్స్ట్ అష్టమ భావం, దీన్ని ఆయుర్భావం అని అంటారు. దీనివల్ల లైఫ్ పార్ట్నర్ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తెలిసే అవకాశం ఉంది. యానస్, మన శరీర అవయవాల యానస్ గురించి తెలిసే అవకాశం ఉంది. తర్వాత ఆయుర్దాయం గురించి తెలిసి ఉంది. మన లైవ్లీహుడ్ గురించి తెలిసే అవకాశం ఉంది. మన లైఫ్ స్టైల్ గురించి తెలిసే అవకాశం ఉంది. మన దుఃఖం గురించి తెలిసే అవకాశం ఉంది. మన పాపం గురించి తెలిసే అవకాశం ఉంది. మన నరకం గురించి తెలిసే అవకాశం ఉంది. తర్వాత మన మరణం గురించి కూడా తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ అష్టమ భావం లగ్నానికి అష్టమ భావానికి కూడా ఇంటర్లింక్ ఉంటుంది. దాని ప్రకారంగా అన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఈ యొక్క నెక్స్ట్ భాగ్యభావంలోకి మనం వచ్చేసినట్టయితే దీన్ని పితృభావం అంటాము, భాగ్యభావాన్ని కూడా అంటాము. ఇది 9వ భావం అంటనమాట. దీనివల్ల పితృభాగ్యం, తండ్రి గారి సంపన్న ఏంటో తెలుస్తుంది. తండ్రి గారి సంపన్న మనకు వస్తుందో రాదో తెలుస్తుంది. మనం పుట్టినప్పుడు తండ్రి గారి పొజిషన్ ఏంటో తెలుస్తుంది. తండ్రి గారి యొక్క గుణగణాలు, ఆయన క్యారెక్టర్ రేటింగ్ అక్షర సత్యంగా వస్తుందన్నమాట. మన తొడల గురించి, ధర్మం గురించి, మనం చేసే పుణ్యం గురించి, మనం చేసే పూజాఫలం గురించి, మనం చేసే తపస్సు గురించి, మనం చేసే భక్తి గురించి, దయ గురించి, మన తీర్థయాత్రల గురించి కూడా ఎక్కువ తెలిసే అవకాశం ఉందన్నమాట. దీని వలన మన మనములు, మునిమనవుల గురించి, మన తాతలు, ముత్తాతల గురించి కూడా ఈ భావం ఇండికేట్ చేస్తుంది. అది లగ్నాత్తో కూడా లగ్న భావానికి, ఈ యొక్క భాగ్యభావానికి కూడా ఇంటర్లింక్ ఉన్నట్టయితే, సత్సంబంధాలు ఉన్నట్టయితే ఈ భావాలు మనం చెప్పినన్ని కూడా మనకి అందరూ కూడా అనుకూలంగా ఉంటారు, లేదు మనకి ప్రతికూలంగా ఉంటారన్నమాట. నెక్స్ట్ రాజ్యభావంలోకి మనం వచ్చేసినట్టయితే ఇది మెయిన్ అండి. ఈ భాగ్యభావం మనకి మెయిన్. ఈ భాగ్యభావం మనకి రెండో సంతానం గురించి కూడా తెలుస్తుంది. తర్వాత రాజ్యభావం గురించి మనం తెలిస్తే ఇది దశమ భావం అంటారనమాట, 10వ ఇల్లు. దీన్ని కర్మభావం అంటారు. ఈ యొక్క జీవనం గురించి, మనం ఏ వృత్తి వ్యాపారాలు చేసి బ్రతకగలమా అన్నది మన జీవన విధానం గురించి తెలియపరుస్తుంది. మనము మంచి వృత్తి చేస్తామా, నీచ జీవనం చేస్తామా, లేదు అన్నట్టయితే ఒక గౌరవప్రదమైన వృత్తిని మనం చేపడతామా, అందరిలోనూ గౌరవించబడతామా, అందరిలోనూ ద్వేషించబడతామా, ఇటువంటివన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. మన అభిమానము, మన కీర్తి ప్రతిష్టలు, మన అలంకారము, సన్యాసాశ్రమము, ఇటువంటివన్నీ కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ యొక్క లగ్నానికి, ఈ దశమ భావానికి మంచి సత్సంబంధాలుగా ఉన్నట్టయితే ఇవన్నీ కూడా మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చెడు సంబంధాలు ఉన్నట్టయితే ఇవి చెడ్డగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ లాభభావం అంటే ఏకాదశ భావం అంటాం. దీనివలన మనకి జ్యేష్ఠ సోదరుడి గురించి, జ్యేష్ఠ సోదరి గురించి, మన అత్తమామల గురించి, మనము దేని గురించి లాభం పొందుతాము, భార్య వలన లాభం వస్తుందా, సంతానం వల్ల లాభం వస్తుందా, తండ్రి వలన లాభం వస్తుందా, శత్రువుల వలన లాభం వస్తుందా, మిత్రుల వలన లాభం వస్తుందా, ఇటువంటివన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మన ఫైనాన్షియల్ సపోర్ట్, మన ధనార్జన, మన సక్సెస్ రేటు ఎంత ఉంటుంది కూడా తెలుస్తుంది. తర్వాత మన లైఫ్ స్పాన్ కూడా తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. మన పెక్కల గురించి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. తర్వాత ద్వాదశ భావం, దీన్ని వ్యయభావం అంటాం. అంటే 12 ఏళ్ళు దీంతో అయిపోయింది. లగ్నాతో కూడా 12 ఏళ్ళు. దీనిలో మన సద్వ్యయం, దుర్వ్యయం తెలుస్తుందన్నమాట. మనకి మంచిగా ఖర్చు పెడతామా, చెడ్డగా ఖర్చు పెడతామా, దుష్కార్యం, మనం చెడ్డ పనులు చేస్తామా, మంచి పనులు చేస్తామా తెలుస్తుంది. మనం ఎంత పాపం చేసామో లెక్కలు అందులో ఉంటాయండి. మన పాపం, మన పుణ్యం, మన నరకం, ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మన ఖర్చు, మన మేనమామల గురించి ఉంటుంది. మనం ఏదైతే చేసామో దాని వలన నష్టాలు ఉంటాయేమో, ఏ నష్టాలు ఉంటాయో కూడా ఇది తెలియపరుస్తుంది అనమాట. దీని గురించి పాదముల గురించి ఇది చెప్తుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఈ ద్వాదశ భావాలు ఉన్నాయి. కాబట్టి ఈ ద్వాదశ భావాలు ముందర వచ్చి మనకి ఇదంతా కూడా బైహార్ట్ చేసి ఏ భావానికి, ఏ భావంలో ఏ మనం తెలియపరుస్తామో అన్నీ చూసుకున్నట్టయితే అప్పుడు జాతీయ చక్రంలో అందులో గ్రహాలను పోస్టింగ్ చేసుకోండి. ఆ గ్రహాలను బట్టి కూడా మనం రీడింగ్ ఇవ్వవచ్చు. ఇదంతా కూడా ఎంత మీరు మేధావైనా, ఎంత విద్యావంతుడైనా, ఎంత తెలివైన వారైనా, ఎంత స్కాలర్ అయినా,
ఎంత రీసెర్చ్ స్కాలర్ అయినా, ఎంత గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీలో మీరు అయినప్పుడుగైనా సరే, ఇదంతా కూడా బేస్డ్ ఆన్ మీకు అతని టైమ్ ఆఫ్ బర్త్‌ని బట్టి ఉంటుంది. ఆ యొక్క కస్టమర్ మీకు టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఇవ్వలేకపోతే ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి ముందర అతని టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా తెమ్మనండి. తెచ్చి మీరు ఇయన్నీ కూడా చేసినట్టయితే మీకు అన్ని విధాలా మంచి కలుగుతుంది. శుభం భూయాత్. అందరికీ నమస్సుమాంజలులు. నేను మీ విఎస్‌కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్రా కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బొత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, 9440255669, వాయిస్ ఆఫ్ విఎస్‌కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి బొత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బొత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.